ఆపరేషన్ సింధూర్లో కీలక భూమిక పోషించినటువంటి బ్రహ్మోస్ క్షిపణిని ఇప్పుడు అమెరికా రిటైర్డ్ కల్నల్ ఒక అతను ప్రశంసలు కురిపించారు. దాని మీద అసలు బ్రహ్మోస్ మొన్న కీలకంగా వ్యవహరించిందని, పాకిస్తాన్ భారత భూభాగం మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఈ బ్రహ్మోస్ పాకిస్తాన్ ఎయిర్ బేస్ని నాశనం చేయడంలో కీలకంగా అది వ్యవహరించింది, కీలకమైనటువంటి పనితీరుని అది ప్రదర్శించింది అంటూ అమెరికాకి చెందినటువంటి మాజీ కల్నల్ అతను అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో అసలు అతను ఏమన్నాడు, ఈ బ్రహ్మోస్ పనితీరు ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రహ్మోస్ బల ఆపరేషన్ సింధూర్లో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి పనితీరుపై అమెరికా రిటైర్డ్ కర్నల్ అయినటువంటి జాన్ స్పెన్సర్ ఆయన దాన్ని ప్రశంసించారు. పాక్ పై దాడిలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించి భారత సైనిక సామర్థ్యాలను మేల్కొల్పింది అంటూ ఆయన పేర్కొన్నారు. దీని ముందు పాక్ చైనా రక్షణ వ్యవస్థలు దిగుదుడిపోయాయంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అమెరికా యుద్ధ నిపుణుడు స్పెన్సర్ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ప్రయోగించినటువంటి బ్రహ్మోస్ క్షిపణి పనితీరును అమెరికాకి చెందినటువంటి యుద్ధరంగ నిపుణుడు రిటైర్డ్ కల్నల్ అయినటువంటి జాన్ స్పెన్సర్ ప్రశంసించారు. పాక్తో యుద్ధంలో అటు దాడి చేయడంలోనూ ఇటు రక్షణాత్మకంగా వ్యవహరించడంలోనూ భారత్ స్పష్టమైనటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించిందంటూ ఆయన కొనియాడారు. దాయాది దేశంలోని ఏ ప్రాంతాన్ని అయినా ఏ సమయంలో అయినా సునాయాసంగా ఛేదించగలిగినటువంటి సత్తా ఈ బ్రహ్మోస్కి ఉంది అన్నట్లుగా ఆయన ఈ బ్రహ్మోస్ని కొనియాడడం జరిగింది. ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఈ బ్రహ్మోస్ క్షిపణి మీద ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. పాక్ ఉపయోగించినటువంటి చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు బ్రహ్మోస్ క్షిపణి దాటికి నిలబడలేకపోయాయి అంటూ కూడా ఆయన తెలియజేశారు. అసలు వాటికి బ్రహ్మోస్తో పోలికే లేదని ఆయన తేల్చి చెప్పారు. మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల మీద నరమేధం సృష్టించారు. ఆ ఉగ్రదాడిలో అభంశుభం తెలియనటువంటి 26 మంది అమాయక పర్యాటకులు వారు అసువులు బాశారు. వారి మృతదేహాలను చూసిన తర్వాత ఆ ఉగ్రదాడి తర్వాత యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది. భారత ప్రభుత్వం అయితే ఈ ఉగ్రదాడిని చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే భారత సైన్యం ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద, అలాగే పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మన భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఆ మెరుపుదాడుల్లో కనీసం 100 నుంచి 150 మంది జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఈ 2 ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి ప్రముఖ ఉగ్రవాదులు వారు మరణించడం జరిగింది. అలాగే ఈ ఉగ్రవాద స్థావరాలు కూడా నెలకూలాయి. ఈ ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీర్చుకుందామని పాక్ భారత భూభాగం మీద కొన్ని దాడులు చేసేందుకు ప్రయత్నం చేసింది. అందులో భాగంగా తుర్కీ ఇచ్చినటువంటి కొన్ని ఆత్మాహుతి డ్రోన్లను, చైనా ఇచ్చినటువంటి J-7 యుద్ధ విమానాలను, అమెరికా ఇచ్చినటువంటి F-16 యుద్ధ విమానాన్ని వారు వాడడం జరిగింది. అయితే భారత సైన్యం, భారత గగనతల రక్షణ వ్యవస్థ S-400 యాక్టివేట్ అయ్యి ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పేల్చివేయడం జరిగింది. అలాగే ఆత్మాహుతి డ్రోన్స్ భారత భూభాగం మీద ఎక్కడైతే దాడులు చేయాలని చూసినాయో వాటిని భారత సైన్యం తిప్పికొట్టింది. దాంతోపాటుగా ఏ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం భారత్ మీద దాడులకు పాల్పడిందో ఆ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం వాటి మీద దాడులకు పాల్పడింది. అందులో భాగంగానే ఈ బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణిని ఆ ఎయిర్ బేస్ల మీద ప్రయోగించడం జరిగింది. ఈ బ్రహ్మోస్ దాటికి అసలు పాకిస్తాన్ సైన్యం నిలబడలేకపోయింది. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ యాక్టివేట్ చేసినటువంటి HQ-9 అనేటువంటి గగనతల రక్షణ వ్యవస్థ అది చైనా పాకిస్తాన్కి ఇచ్చింది. అది కూడా ధ్వంసం అయింది. దాంతోపాటుగా కొన్ని యుద్ధ విమానాలు కూడా నేలకూలినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే అసలు
పాకిస్తాన్కి చైనా ఇచ్చినటువంటి యుద్ధ సామాగ్రి తుస్సుమన్నాయి. కానీ భారత్ తయారు చేసినటువంటి ఈ బ్రహ్మోస్ క్షిపణి కానివ్వండి, ఆకాశ్ క్షిపణి కానివ్వండి, వాటి పనితీరు అద్భుతంగా ఉంది. ఈ క్షిపణుల దెబ్బకి పాకిస్తాన్ క్షిపణులు నిలబడలేకపోయాయి అంటూ కూడా ఇప్పుడు అమెరికా రిటైర్డ్ కల్లలు అయినటువంటి ఆయన మన బ్రహ్మోస్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అసలు వాటికి బ్రహ్మోస్తో పోలికే లేదంటూ ఆయన తేల్చిపారేశారు. పాక్లోని ఉగ్ర స్థావరాలు, ఎయిర్ బేస్లను భారత్ సునాయాసంగా ధ్వంసం చేయడంలో బ్రహ్మోస్ కీలకమైనటువంటి పాత్ర పోషించిందని ఆయన తెలియజేశారు. పాకిస్తాన్ వ్యాప్తంగా దాడులు చేయడమే కాకుండా శత్రు దేశం చేసినటువంటి డ్రోన్ దాడులు, క్షిపణులను సమర్థంగా అడ్డుకోవడంలో భారత్ విజయవంతమైందని స్పెన్సర్ వివరించారు. అలాగే పాక్ ఉపయోగించినటువంటి చైనా రక్షణ వ్యవస్థలోకి బ్రహ్మోస్ చొచ్చుకుపోవడం భారతదేశ అధునాతన సైనిక సామర్థ్యాలకు నిదర్శనం అంటూ ఆయన పేర్కొనడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పాక్ సైన్యానికి భారీ నష్టాలను మిగిల్చిందంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో సైనిక వ్యూహకర్తలు, విద్యార్థులకు ఈ ఆపరేషన్ ఒక అధ్యయనంగా అంటే పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠంగా మారేటువంటి అవకాశం కూడా ఉందంటూ స్పెన్సర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సింధు జలాలపై భారత్ తెలివైనటువంటి నిర్ణయం తీసుకుందని, ఉగ్ర సంస్థలకు ఇస్తున్నటువంటి మద్దతుపై పాక్ పునరాలోచన చేసుకునేలాగా భారత్ చేసింది అన్నట్లుగా స్పెన్సర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ భారత అమ్ముల పొదలోని ఈ బ్రహ్మాస్త్రం లాంటి బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకైతే పాక్ చిత్తయింది. పాకిస్తాన్ ఎత్తులను భారత సైన్యం చిత్తు చేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారత సైన్యం పైచేయి సాధించడానికి కారణం ఆకాశ్ క్షిపణి ఒకటి, అలాగే ఈ బ్రహ్మోస్ మిసైల్. ఈ బ్రహ్మోస్ వల్లే దాదాపుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 11 ఎయిర్ బేస్లు అయితే ధ్వంసమయ్యాయి. ఆ 11 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైన్యం భారత భూభాగం మీదకి కొన్ని ఆత్మాహుతి డ్రోన్లను అలాగే మరికొన్ని మిసైల్స్ను కూడా ప్రయోగించింది. అందుకే మొదటిగా భారత సైన్యం ఈ ఎయిర్ బేస్లను దగ్ధం చేయాలని ప్రయత్నం చేసింది. దానికోసం ముందు పాకిస్తాన్లో ఉన్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థ అయినటువంటి HQ-9 ఏదైతే ఉందో దాన్ని మనం వ్యూహాత్మకంగా యాక్టివేట్ చేయించారు మన భారత సైన్యం. యాక్టివేట్ చేసిన తర్వాత వాటిని నాశనం చేశారు. అంటే రాడార్ వ్యవస్థని, పాకిస్తాన్లో ఉన్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థ అయినటువంటి HQ-9 వీటిని సమర్థవంతంగా యాక్టివేట్ చేయించి భారత సైన్యమే తర్వాత వాటిని దగ్ధం చేసింది. వాటిని దగ్ధం చేసిన తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం అయితే విరుచుకుపడింది. ఈ బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకి నిజంగా పాకిస్తాన్ అమ్ముల పదలో ఉన్నటువంటి క్షిపణులు ఏవి పని చేయలేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజంగా ఈ బ్రహ్మోస్ పవర్ ఏంటి అనేది పాకిస్తాన్ ప్రధానే ఆయన మీడియా ముందు మాట్లాడడం జరిగింది. బ్రహ్మోస్ మా పాక్ ఎయిర్ బేస్లను నాశనం చేసింది అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా చక్కర్లు కొడుతున్నాయంటే బ్రహ్మోస్ పనితీరు ఎలా ఉంది, బ్రహ్మోస్ శక్తి సామర్థ్యాలు ఏంటనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.